పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా! ఇంక ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఇంకా చేసి పెట్టడానికే సరిపోతుంది ఇంక అమ్మలందరికిని. మా అబ్బాయికైతే టిఫిన్స్ అంటే చాలా ఇష్టం. ఈవినింగ్ స్నాక్స్ కింద ఏం కావాలని అడిగితే మైసూర్ బోండా కావాలని అడిగాడు. నిన్న సండే అయినా సరే ఈవినింగ్ స్నాక్స్ కింద మైసూర్ బోండా తయారు చేయమన్నాడు. ఇంక చేసిందేముండదు ఇంట్లో అయితే పిండి ఉంది కదా! అని చెప్పేసి మైసూర్ బోండా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మైసూర్ బోండా టేస్ట్ అయితే చాలా వచ్చింది. బయట దొరికే మైసూర్ బోండా అంత టేస్టీగా ఉంది. చాలా బావుంది. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక కప్పు పెరుగు తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత 2 కప్పులు మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను. మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బయట దొరికే టేస్ట్ రావాలని చెప్పి మైదా పిండి యాడ్ చేశాను. ఆ తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేసుకోండి. కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే గుల్లగా చాలా వస్తాయి మైసూర్ బోండా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల సేపు రెస్ట్ ఇవ్వాలి. అంతే. ఆ తర్వాత వేడి వేడి ఆయిల్‌లో అయితే ఇలాగ బోండాల కింద ఏసుకోవడమే. నాకు బోండా షేప్ అయితే అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. మీకు వచ్చారంటే ట్రై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేస్ట్ అయితే చాలా బావుంది. బాయ్ బాయ్.